ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి, సొగము కొండ ఉత్తరపు తట్టుకును సొగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా, మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినాలలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. చాలండి, చాలు. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోకి మేము వచ్చాం ప్రభువా. మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ నీకు సమర్పించుకుంటున్నాం. మా దోషములు, పాపములు, అతిక్రమములు అన్నిటినీ గొర్రెపిల్ల యొక్క రక్తము క్రింద పెట్టుచున్నాం. నీవే మమ్మల్ని కాపాడి, నీవే మాతో మాట్లాడి ఈ కాలపు యొక్క వర్తమానము తెలియజెప్పు ప్రభువా. ఎత్తబాటు కావలసిన విశ్వాసం ఇవ్వు ప్రభువా. ఆ రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొనటానికి అయ్యా ప్రియబిడ్డలకి ఆ యొక్క త్రోవ ఏమిటో తెలియజెప్పండి ప్రభువా. ఆ మార్గాన్ని బయలుపరచండి ప్రభువా. నీ కృప తోడుగా ఉంచండి. ప్రతి కాలంలో కూడా తప్పించుకునే మార్గం ఉన్నది ప్రభువా. ఉగ్రత భూమి మీదకు వచ్చేటప్పుడు భక్తిహీనులతో పాటు నీతిమంతులని నాశనం చేయకుండా ఉండటానికి నీతిమంతుల కొరకు ఒక మార్గాన్ని నువ్వు ప్రతి కాలంలోనూ సిద్ధపరచుకుంటా వచ్చావు. ఈ గడియలో కూడా నువ్వు సిద్ధపరిచిన మార్గం ఏమిటో నీ ప్రియబిడ్డలతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరం కూర్చుందాం. చక్కగా కూర్చోండి. మరి మనము జకర్యా గ్రంథము చూస్తున్నాం. జకర్యా గ్రంథములో మరి జకర్యా ప్రవక్త పాత నిబంధనకి, మరి మలాకి, జకర్యా ఇల్లు చివరి ప్రవక్తలై ఉన్నారు.
ప్రజల మరి ఈ రెండవ రాకడ గురించి, అంతము గురించి, యూదులకి ఏమి జరుగుతుందో అన్నిటి గురించి, అంత్యకాలములో జరిగే సంఘటనలన్నీ కూడా ఈ జకర్యా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మీరు గ్రంథాన్ని చదివినప్పుడు అది అర్థం కాలేదనుకో, ప్రవక్త దాని గురించి ఏమి చెప్పాడో ఆ మెసేజ్ హబ్లోకి వెళ్ళి మీరు చూసుకున్నట్టయితే చాలా సంగతులు గ్రహిస్తారు. ప్రజల మనకి త్రోవ చూపే నాయకుడు ఉండాలి. త్రోవ చూపే నాయకుడు లేకపోతే అందరూ కూడా తొలగిపోతారు. అందుకే ఎల్లప్పుడూ దేవుడు ఆయన బిడ్డల కొరకు ఒక ప్రవక్తను పంపించి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డల కొరకు ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ జకర్యా గ్రంథము 14వ అధ్యాయములో 4వ వచనములో ఏమనుందంటే, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పున తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదాలుంచగా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే వధువు ఎత్తబడి వెళ్ళిన తర్వాత జరిగే కార్యం. వధువు భూమి మీద ఉన్నప్పుడు కాదు, వధువు ఎత్తబడి వెళ్ళాలి. ప్రజల ఎత్తబడి వెళ్ళాలి, పరలోకానికి కొనుపోబడుతుంది, ఇంటికి కొనుపోబడుతుంది. ప్రజల మరి ఇది ఎవరికి జరుగుతుందంటే యూదులకు జరిగే కార్యం. వారికి 70 వారాలు అక్కడ మనం చూస్తున్నాం. దానియేలు 70 వారాలని పెద్ద ఫ్లెక్స్ ఉంది గోడకి. ఎంత పెద్ద ఫ్లెక్స్ ఉందో చూడండి అక్కడ. ప్రజల మరి ఇవన్నీ కూడా అంత్యకాలంలో జరిగే కార్యాలన్నీ కూడా పిక్చర్ రూపంలో అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. మరి మనం చూస్తూ ఉన్నాము 70 వారాలలో 69.5 వారం అయిపోయింది. హల్లెలూయా. ఇంకెంత మిగిలిందయా అంటే అర్ధ వారం మిగిలింది. ప్రజలా ఈ 70 వారాలు దేవుడు ఎవరికి ఇచ్చాడయ్యా అంటే దానియేలు ప్రజలకు ఇచ్చాడు, యూదులకు ఇచ్చాడు. ప్రజలా అంత ప్రణాళిక అంతా కూడా ఈ 70 వారాల్లోనే ఉంది. నీ గురించి ప్రణాళిక కూడా 70 వారాల్లోనే ఉన్నదా పాస్టర్ గారు అంటే ఉన్నది. అన్యజనుల్లో మన గురించి ప్రణాళిక కూడా ఆ 70 వారంలోనే ఉన్నది. అది యూదులకు జరిగేదిగా పాస్టర్ గారు అంటే అవును, యూదులకు జరిగేదే. అది 7వ బూర కింద యూదులకు జరిగిద్ది, మనకి 7వ ముద్ర కింద అన్యజనుల్లో ఉన్న వధువుకు జరిగిద్ది. ఎందుకంటే వధువు యొక్క గడియారం, అన్యజనుల యొక్క గడియారం ఎవరయ్యా అంటే ఇజ్రాయేల్ ప్రజలు. వారికి ఏం జరుగుతుందో మనం చూడాలి. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము దానియేలు గ్రంథములో ఆఖరి అర్ధవారములో జరిగే సంఘటనలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏంటండి? దానియేలు గ్రంథము 70వ వారములో ఆఖరి అర్ధవారములో జరిగే సంఘటనలు మీరు చూస్తే మీరు ఆ 70 వారాలు ఏంటా ఇదంతా ఏంటా అనుకుంటా ఉంటారు. మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం వైపు తిరిగితే అక్కడ మీకు కొన్ని లేఖనాలు ఉన్నాయి, చూడండి. అందరూ చూడండి. ఈ దానియేలు గ్రంథం చాలా ఇంపార్టెంట్. దానియేలు గ్రంథము గురుతులతోనూ సూచనలతోనూ ఉన్నది. అయితే ఇవి మనకి చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఈ గ్రంథాన్ని మనం చూడాలి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం చూడండి, 25వ వచనం. యెరూషలేమును
మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. మొత్తము మనం చూస్తున్నాము 24వ వచనం గనక మనం ఇక్కడ చదివినట్లయితే 24లో తిరుగుబాటు మాన్పుటకు, ఇక్కడ ఒక్కొక్కటి లెక్కేయండి. ఒకటేంటి? తిరుగుబాటు మాన్పుటకు. రెండో కార్యం ఏంటి? పాపము నివారణ చేయుటకు. అన్ని కామాలు పెడుతున్నాడు చూడండి. మూడో కార్యం ఏంటి? దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకు. నాలుగో కార్యం ఏంటి? యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరుచుటకు. ఐదో కార్యము దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. ఆరవ కార్యము అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. నీ జనులకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు విధించబడెను. ఎన్ని వారాలు? ఈ ప్రణాళిక తెలియాలి ముందు నువ్వు ఎత్తబడాలి అంటే. ఈ ప్రణాళిక ఏమీ తెలియకుండా మనం ఎత్తబాటులో వెళ్ళలేం. కొంతమంది అంటారు, అయ్యా దానియేలు 70 వారాలు మనకెందుకు, యూదులకు కదా, మనం అన్ని జనులం కదా, అన్ని జనులం కదా అని అంటారు. మనం అన్ని జనులమే, కానీ అన్ని జనుల దగ్గరికి వచ్చిన ప్రవక్త ఎవరు? అన్ని జనుల దగ్గరికి వచ్చిన ప్రవక్త ఎవరు? విలియం మ్యారియన్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. అవునా? 7వ సంఘకాల ప్రవక్త అన్ని జనుల దగ్గరికి వచ్చిన ప్రవక్తేనా? మరి ఆయన దానియేలు 70 వారాలు బోధించాడా? మరి ఆయన అన్ని జనుల ప్రవక్త, యూదుల ప్రవక్త? మరి అన్ని జనుల ప్రవక్త అయినప్పుడు అన్ని జనుల కొరకు ఆయన ఎందుకు బోధించాలి దానియేలు 70 వారాలు? కొంతమంది దానియేలు 70 వారాలు మనకి కాదయ్యా, యూదులకి, మనము దానిలో ఉండము, హల్లెలూయా, మనకు సంబంధం లేదు అని అంటూ ఉంటారు. యాక్చువల్గా దానిలో చాలా ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక యూదులకి జరిగే ప్రణాళికలోనే మనల్ని కూడా ముడివేసి పెట్టాడు. మనలను కూడా అక్కడే ముడేసి పెట్టాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాము దానియేలు 70 వారాల్లో నువ్వు చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? ఈ దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 25వ వచనంలో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారాలు పట్టుకుంటున్నారండి. 7 వారాలు. ప్రైజ్ లార్డ్. ఇంకేమంటున్నాడు చూడండి, అధిపతియగు అభిషక్తుడు, అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు. అభిషక్తుడు అంటే మెస్సియా. అధిపతి వచ్చు వరకు 7 వారాలు పట్టునని స్పష్టంగా గ్రహించుము. ఎప్పుడు నుండి మెస్సియా వచ్చేది? యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ. ఎప్పుడు ఆజ్ఞ బయలుదేరినది? ఏ టైంలో బయలుదేరినది? యెరూషలేమును కూల్చేశారా? ఎవరు కూల్చేశారు? యెరూషలేము పట్టణాన్ని ఎవరు కూల్చారు? ఆలయాన్ని ఎవరు కూల్చారు? మరలా అది ఎప్పుడు మరలా అది కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరింది. ఈ సంగతులన్నీ మనం పట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఈ సంగతులన్నీ మనం పట్టుకోవాలి. హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాము నెబుకద్నెజర్ టైంలో, హల్లెలూయా, నెబుకద్నెజర్ టైంలో ఆలయం ఏమైనది? కూల్చివేయబడినది. హల్లెలూయా. దానిని ఎవరు కడతా ఉన్నారు? దేవుని ఆలయాన్ని, పట్టణాన్ని ఎవరు కట్టారయ్యా అంటే ఎజ్రా, నెహెమ్యా టైంలో కడతా ఉన్నారు. దీనికి ముందు మనం గనక చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త వాళ్ళ గురించి ముందే చెప్తాడు.
ఈ దానియేలుకు ముందున్న ప్రవక్త ఎవరయ్యా అంటే ఇర్మియా ప్రవక్త. ప్రజలా, ఇర్మియా గ్రంథాలు ఎవరు చదివారయ్యా అంటే దానియేలు చదివాడు. ప్రజలా, ఇర్మియా గ్రంథాన్ని దానియేలు చదివాడు. అంటే ఇర్మియా ఏమంటున్నాడయ్యా అంటే, చూడండి ఇర్మియా గ్రంథం చాలా ఆసక్తికరమైన విషయాలు ఇవి. ప్రజల అందరు ఇక్కడే ఉన్నారని నమ్ముచున్నాను. మీరు ఫాలో అయితేనే ఇవి పట్టుకుంటారు. 25వ అధ్యాయం, 25వ అధ్యాయం. అమ్మ అందరు తీసారా? మొదటి నుండి చూడు. హోషియా కుమారుడును యూదా రాజైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ప్రవక్త అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులతోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడును యూదా రాజైన హోషియా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరాలు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందల కాడే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించినట్లును, నేను మీకు ఏ బాధ కలగజేయకుండానట్లును మాని మీరందరూ మీ చెడ్డ మార్గములను, మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును మీరు వినకపోతిరి. అవునండి. 10వ వచనం. సంతోష నాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ల ధ్వనిని పాడుగాను నిర్జలముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరాలు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగాను ఉండునట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీయు ఇర్మియా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటించగా ఈ గ్రంథములో రాయబడినదంతయు చాలండి. 12వ వచనములో ఏమన్నాడండి? యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే ఈ దేశమంతయు పాడుగా నిర్జలముగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలంటే 70 సంవత్సరాలు. నిర్జలం అంటే జనము లేకుండా. అర్థమవుతుందా అండి? నివాసమే లేకుండా. వారు దేవుడికి తిరుగుబాటు చేశారు కాబట్టి దేవుడు శత్రువులను లేపి నెబుకద్నెజరుని లేపి ప్రజల ఆ దేశం మీదకి పంపించి మరి ఆ దేశ జనులని కొంతమందిని ఖైదీలుగా పట్టుకొని వెళ్ళిపోయారు, కొంతమందిని హతం చేసేశారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఖైదీలుగా పట్టుకొని వెళ్ళిన వారిలో కూడా ఈ షడ్రెక్ ఉన్నాడు, మేషక్ ఉన్నాడు, అబేద్నెగో ఉన్నాడు, దానియేలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా హెబ్రీ బాలురు, చిన్నపిల్లలుగా ఉన్నారు. వాళ్ళు బాలురుగా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలైన తర్వాత ఆయన ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? దానియేలు గ్రంథం
9వ అధ్యాయం. అమ్మ అందరూ తీయండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తీశారండి? 9వ అధ్యాయము 1 నుంచి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన, కల్దీలు ఎవరయ్యా అంటే బబులోనులు. ఇప్పుడు బబులోనులు సామ్రాజ్యము కూల్చివేయబడుతుంది. అక్కడ ఉంది, అంతా అక్కడే ఉంది ఆ ప్రణాళిక. దానియేలు 70 వారాల్లో అక్కడే ఉంది ఆ ప్రణాళిక. ఆ ప్రణాళిక బబులోనులు ఎలాగొచ్చారు, వాళ్ళు ఎలా కూల్చివేయబడ్డారు, ఎవరు ఆ బబులోనులు కూల్చేశారు, ఆ సామ్రాజ్యాన్ని ఎవరు జయించారు, ఆ తర్వాత మాదీయులు పారసీకుల్ని ఎవరు జయించారు, ఆ తర్వాత గ్రీకులను ఎవరు జయించారు, ఇవన్నీ కూడా అక్కడే రాయబడి ఉన్నాయి. ఆ ప్రణాళికలు అంతా కూడా మెస్సియా ఏ కాలంలో వస్తున్నాడు. ప్రజల వాళ్ళకి మొత్తం ఎన్ని సంవత్సరాలు నియమించబడి ఉన్నాయి? యూదులకి 70 వారాలు నియమించబడి ఉన్నాయి. ఎన్ని వారాలు? 70 వారాలు నియమించబడి ఉన్నాయి. అయితే ఇక్కడ మాదీయుడగు అహజ్వారేషు, ఈ అహజ్వారేషు మీరు చూసినట్లయితే ఈ అహజ్వారేషునే వివాహం చేసుకున్న ఆమె పేరేంటంటే ఎస్తేరు. ఎస్తేరు వధువుకు సాదృశ్యం. అహజ్వారేషు ఈయన ఒక అన్యుడైనప్పటికీ కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపై అతని ఏలుబడి మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త అయిన యిర్మీయా తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తగుచున్నవి, సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన. అందుకే గ్రంథాలు పటిష్టం చేయాలి, గ్రంథాలు చదవాలి. గ్రంథాలు చదవకుండా ఏం తెలియవు. పరిశుద్ధ గ్రంథాలు, ప్రవక్తలు చెప్పిన ప్రవచన గ్రంథాలు మనము చదివితేనే మనము జ్ఞానం పొందుకుంటాం. ప్రజలా అందుకే సమయము దొరికినప్పుడల్లా ఏ ప్రవక్త ఏం చెప్పాడా అనేది మీకు రాదనుకో, ఆ గ్రంథము ఆడియో ఉంది. ఆడియో ఉందా? ఇర్మియా గ్రంథం అంటే ఆడియో నొక్కంగానే ఇర్మియా గ్రంథంలో ఉన్నాయన్నీ చదువుతూ ఉంటుంది. ఏషియా గ్రంథం అంటే ఏషియా గ్రంథంలో ఉన్న అధ్యాయాలన్నీ 66 అధ్యాయాలన్నీ కూడా చదువుతా, ఒకటి తర్వాత ఒకటి చదువుతా వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగా ప్రతి గ్రంథాన్ని కూడా ఏమేం ప్రవక్తలు ఏమేం చెప్పారో ఏంటో గ్రంథము గురించి నీకు అవగాహన ఉండాలి. ఈరోజు క్రైస్తవులైన మనకి అసలు గ్రంథము గురించి అవగాహన లేదు. గ్రంథము గురించి అవగాహన లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ దానియేలు అయితే గ్రంథాల వల్ల గ్రహిస్తున్నాడు. మనము కూడా గ్రహించాలంటే ఈ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో బైబిల్ని చదవాలి మనం. హల్లెలూయా. ఓన్లీ ప్రవక్త బుక్సే కాదు, ప్రవక్త చెప్పిన వర్తమానాలు పరిశుద్ధ గ్రంథంలో అవి ఎక్కడున్నాయా ఏంటా అనేది ఎరగాలి మనం. అది చదువుతూ ఉండాలి. ప్రవక్త చెప్పిన వర్తమానాలు చదువుతూ ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఆత్మీయంగా డెవలప్ అవుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకి పరిశుద్ధ గ్రంథము ఎరగలేకపోయామనుకో, ఆ గ్రంథాన్నే ఎరగకపోతే, దానిలో ఉన్న విషయాలే మనకు తెలియకపోతే మనం ఎలాగా లోకానికి తీర్పు తీరుస్తాం? రేపొద్దున మనం ఎలాగ ఎత్తబాటులో వెళ్తాము? మనకు అందుకే ఒక చిన్న టేబుల్ లాంటిదైనా కొనుక్కొని ముందు గ్రంథాన్ని వినాలి. ప్రజల ఈ గ్రంథములు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏంటది? జకర్యా గ్రంథం మాట్లాడుకున్నాం. జకర్యా గ్రంథములో అంతయు రెండో రాకడ గురించి ఉన్నది. ప్రజల రెండో రాకడ గురించి ఆ దానియేలు 70 వారాల్లో ఆఖరి అర్ధవారంలో అసలు ఏమేమి జరుగుతున్నాయి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ దానియేలు గ్రంథం చదివాం. ఈ దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఏం రాస్తా ఉన్నాడు ఇక్కడ ప్రవక్త? ప్రజల దానియేలు అనే ప్రవక్త ఏం రాస్తా ఉన్నాడంటే, ఇదిగో ఇక్కడ అంటున్నాడు,
మొదటి సంవత్సరం దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే, అంతటా నేను గోనెపట్టా కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుని. ముందు చేస్తున్నాడా? ఏందో గ్రహించాడు. ఇక్కడ ఏం గ్రహించాడు? 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నాయని గ్రహించాడు. గ్రహించినప్పుడు మరలా నా దేశానికి వెళ్ళాలి, నేను నా స్వజనులకు వెళ్ళాలి, నా జనులందరూ బానిసలుగా ఉన్నారు, మరలా యెరూషలేం కట్టబడాలి, మరలా ఈ జనులకు దేవుడే తీర్పు తీరుస్తానని దేవుడే చెప్పాడు. ప్రజలా, ఐగుప్తుకి దేవుడే తీర్పు తీర్చి ఏ విధముగా ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశానికి నడిపించాడో అదే విధముగా ఈ యొక్క బబులోనికి కూడా దేవుడే తీర్పు తీర్చి మరలా మా దేశానికి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. గ్రంథాల వల్ల గ్రహిస్తున్నాడు. సమయం అనేది ఆసన్నమైనదని ఎరిగాడు. ఉపవాసం ఉంటున్నాడు, ధూళి పోసుకుంటున్నాడు. ఆ టైం లేదు, కానీ ఆ యొక్క ప్రార్థన చేస్తా ఉండినప్పుడు అతి ప్రకాశమానమైన గాబ్రియేలు దూత అతని దగ్గర పంపించబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూసినట్లయితే అయ్యా ఈ పాత నిబంధనలో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి 9వ అధ్యాయంలో ఈ యొక్క 24వ 9వ అధ్యాయము పట్టుకుంటున్నారండి. 9వ అధ్యాయము మీరు చూస్తున్నారా? హల్లెలూయా. 9వ అధ్యాయము 24వ వచనం ఏంటి? తిరుగుబాటు మాన్పుట. ఇది ఎప్పుడు జరిగేది? 24వ వచనం అసలు ఎప్పుడు జరుగుతుంది? తిరుగుబాటు మాన్పుట. తిరుగుబాటు. ఎవరికి తిరుగుబాటు చేశారు? యూదులు ఆ యేసుక్రీస్తుకి తిరుగుబాటు చేశారు. ఎప్పుడు చేశారు? 70వ వారంలో చేశారు. ప్రజలా, మొదటి అర్ధవారంలో యేసుక్రీస్తుకి తిరుగుబాటు చేశారా లేదా? ఒక వ్యక్తికి తిరుగుబాటు చేశారా లేదా? హల్లెలూయా. మరి ఆ వ్యక్తికి తిరుగుబాటు చేసినట్లయితే ఆ తిరుగుబాటు మాన్పే కాలం ఒకటి ఉంది. తిరుగుబాటు చేసిన కాలం ఉన్నది, తిరుగుబాటు మాన్పే కాలం ఉన్నది. హల్లెలూయా. కూల్చబడే కాలం ఉన్నది, తిరిగి మరలా కట్టే కాలం ఒకటి ఉన్నది. ప్రజలా, కూల్చుటకు కట్టుటకు సమయము కలదు. ఉన్నదా లేదా? హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, అపోస్తుల బోధన కూల్చేశారు, తిరిగి మరలా అపోస్తుల బోధన కట్టే టైం ఉన్నదా? కాలం ఉన్నదా? ఏ కాలం అది? ఎలా ఎరగాలి? గ్రంథము చదవటం ద్వారా గ్రహిస్తాం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో, ఏ సమయంలో ఉన్నామో మనం ఎరగగలుగుతాం. ప్రజలా, ఇక్కడ మనం చూస్తున్నాము మొదటి 70వ వారము 7 వారాలు అన్నాడు. 7 వారాలు. మెస్సియా భూమి మీదకి వచ్చేటప్పుడు 70వ వారంలో మెస్సియా రావాలి. మొత్తం ఎన్ని వారాలు? దానియేలు 70 వారాలు. 70 వారాల్లో 3 భాగాలు చేశాడు. ప్రజలా, 62 వారాలు ఒక పార్టు. ప్రజలా, ఎన్ని వారాలు? 62 వారాలు ఒక పార్టు, 7 వారాలు ఒక పార్టు. ప్రజలా, తర్వాత 1 వారం. మొత్తం పట్టుకుంటున్నారా? మొత్తం అప్పుడు కూడండి, 62 + 7 + 1 వారం. పట్టుకుంటున్నారా? ఎన్ని మొత్తం? 62 7 69. 69కి మెస్సియా భూమి మీద ఉండాలి 70వ వారంలో. భూమి మీద ఉండినప్పుడు ఆ యొక్క వారం ఉంది, వారం కంప్లీట్ అవ్వాల. మధ్యలోనే మెస్సియా కొట్టివేయబడ్డాడు. మధ్యలోనే మెస్సియా అంటే అర్ధవారమే సేవ చేశాడు. వారముకి ఎన్ని రోజులు? 7 రోజులు. ఒక్క రోజు వచ్చి 1 సంవత్సరం. ఒక్క రోజు వచ్చి 1 సంవత్సరం. లేవ్యాకాండం ప్రకారం ఒక్క రోజు 1 సంవత్సరం కాబట్టి 7 రోజులు వచ్చి 7 సంవత్సరాలు. అయితే ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసి వెళ్ళిపోయాడు, కొట్టివేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్.
30వ సంవత్సరంలో బాప్తిజం తీసుకున్నాడు. 33.5 సంవత్సరాలకి సిలువ వేయబడ్డాడు. ప్రజల ఇంకా ఎమ్మటే సిలువ వేయబడిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ యూదులతో ప్రణాళిక ఆగిపోయినది. ఇక యూదుల దగ్గర నుంచి కృప ఎటువైపు తిరిగిందంటే అన్ని జనుల వైపుకి తిరిగినది. ప్రజల అన్య జనుల్లో ఎంత కాలం నడిచిందంటే 2000 సంవత్సరాల కాల వ్యవధి నడిచింది. ఈ దీపవృక్షం 2000 సంవత్సరాలు. మొదటి రాకడికి రెండో రాకడికి మధ్యలో కాల వ్యవధి అంతా 2000 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. ప్రజల హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అన్ని జనుల కాలం యొక్క ముగింపులో ఉన్నాం. ప్రజల ఇప్పుడు మనం గనక చూసినట్లయితే, చాలా జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే, తిరుగుబాటు మాన్పేది, పాపము నివారణ చేసేది, దోషము నిమిత్తం ప్రాయచిత్తం చేసేది, యుగాంతం వరకు ఉన్నట్టు నీతి బయలుపరిచేది, దర్శనం ప్రవచనం ముద్రించేది, అతి పరిశుద్ధ స్థలం అభిషేకించేది. ఇది ఎప్పుడయ్యా అంటే మనం చూస్తా ఉన్నాము దానియేలు 70 వారాల్లో ఆఖరి అర్ధవారములో జరిగే సంఘటనలు. ఎవరికి? ఆఖరి అర్ధవారములో జరిగే సంఘటనలు. ఎవరికి జరుగుతాయి ఆఖరి అర్ధవారంలో? యూదులకి, ఇజ్రాయేల్ ప్రజలకి. పట్టుకుంటున్నారా? గ్రహిస్తున్నారో లేవో? ఇవి మాత్రము చాలా లోతైన సంఘటనలు. ఈ దేవుని ప్రణాళిక. అమ్మా నీ కడుపులో నొప్పి తగ్గిద్దమ్మా, మరి అమ్మా దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కడుపులో నొప్పి తగ్గిద్ది అని చెప్పేది కాదు. ఇది నిన్ను స్థానంలో కూర్చోబెట్టేది, ఎత్తబాటికి తీసుకెళ్లేది, నీ లోపల ఉన్న సమస్తాన్ని బాగు చేసి రూపాంతరపరిచి తీసుకొని వెళ్ళే వర్తమానం ఇది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది 7వ బూర కింద యూదుల దగ్గరికి మోషే ఏలియాలు వచ్చినప్పుడు ఈ తిరుగుబాటు మాన్పటానికి ఆ ప్రవక్తలు వారిని వాక్యము వైపుకు తిప్పుతారు. తిరుగుబాటును మాన్పేలాగా అక్కడ ఎన్నిక కాబడిన ప్రజలని 1,44,000 మందిని ఎటువైపుకి తిప్పుతారయ్యా అంటే ఈ మెస్సియా వైపుకి తిప్పుతారు. అందరినీ తిప్పరు, ఎన్నిక కాబడిన వారినే. ప్రజల వాళ్లే తిరుగుబాటు మాన్పి పాపము నివారణ వారికే జరుగుతుంది, దోషము నిమిత్తం ప్రాయచిత్తం వారికే జరుగుతుంది, వారికే ఆ రక్తం అనే గుర్తుంటుంది. ప్రజల వారే ఇక దేవుని యొక్క గుర్తును పొందుకుంటారు. ప్రజల ఇక్కడ మనం చూసిన వారే ఎత్తబాటులో కూడా వెళ్ళేది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము 7వ బూర కింద వాళ్ళకి ఏం జరుగుతుందో 7వ ముద్ర ఉంది మనకి. ఈ ముద్ర కింద కూడా మనకి దగ్గరికి ఆ యొక్క 7వ సంఘకాలపు వర్తమానికుడైన 7వ సంఘకాలపు దూత విలియం మ్యారియన్ బ్రన్హాం గారు వచ్చారు. విలియం మ్యారియన్ బ్రన్హాం గారి యొక్క వర్తమానము మనలని ఎక్కడికి నడిపించిందయ్యా అంటే మెస్సియా దగ్గరికి నడిపించింది, తిరుగుబాటును మాన్పేలాగా చేసినది. ఒకప్పుడు మనము డినామినేషన్లో ఉండి ఈ వర్తమానానికి తిరుగుబాటు చేశాం కాదా? నువ్వు డినామినేషన్లో ఉండినప్పుడు నువ్వు తెలియకుండా యేసుకు తిరుగుబాటు చేస్తున్నావు. ప్రజల ఒక్క దేవుడైతే 3 దేవుళ్ళు అంటున్నావు, ఏంటది? తిరుగుబాటు కాదా? ప్రజల యేసు క్రీస్తు నామములో బాప్తిజం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నామంలో ఎత్తున్నాయి. ఏంటది? వాక్యానికి తిరుగుబాటు కాదా? హల్లెలూయా. వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యానికి లోబడకుండా సంఘశాఖలన్నీ తిరుగుబాటు చేస్తున్నాయి. దానిలోనే ఒకప్పుడు మనం ఉన్నాం. కానీ 7వ దూత యొక్క వర్తమానం మనల్ని తిరుగుబాటు మాన్పేలాగా చేసినది. ఆమెనన్నా చెప్పరేంటండి? అట్ట బిగిసిపోయారా? మీకు సంతోషం లేదా? మీరు ఎవ్వరు బయట రాలేదా? బయటికి రాకపోతే అట్టగే ఉండండి. బయటకు వచ్చి ఆమెనన్నా చెప్పండి. దేవుడు నన్ను ఆ భయంకరమైన ఉగ్రతలోకి వెళ్లకుండా, ఆ కాలిపోయే ఆ లోకంతో కాలిపోయే దానిలోకి వెళ్లకుండా బయటికి తీసుకొచ్చాడు, ఆయనకి స్తోత్రం అని చెప్పండి. ఏ నాకు అర్థం కాదు. ఇక్కడేమన్నా నా మొక్క బొమ్మలు ఏమైనా ఉన్నాయా ఏంటి పరీక్షించడానికి? నేను మీలాంటి ఒకనే కదా. ప్రైజ్లా
దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యానికి స్పందించాలి. వాక్యము చెప్తున్నప్పుడు, వాక్యం పడుతున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు స్పందించకుండా కూర్చున్నావు అనుకో, నాకు సంబంధం లేదని ఆ రోజు యూదులు సిలువ వేశారే, ఇప్పుడు నువ్వు కూర్చొని వేస్తున్నావు అని అర్థం. నువ్వు కూర్చొని వేస్తున్నావు. నువ్వు స్పందించావు అనుకో, నా కుమార్తె వేయటల్లా, నా కుమారుడు వేయటల్లా, ఇదిగో వెంబడిస్తున్నాడు, నడుస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు వాక్యాన్ని. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజు శరీరం ధరించుకొని వచ్చాడు, ఈ రోజు సేవకుడు శరీరంలో మాట్లాడతాడు. అదే దేవుడే, కాకపోతే శరీరం మారుతుంది. ప్రవక్త శరీరంలో ఉండి మాట్లాడాడు, 5 రకాల పరిచర్యల శరీరాల్లో ఉండి ఆ దేవుడే మాట్లాడుతున్నాడు. వధువును క్షేమాభివృద్ధి కలగజేయటానికి, సంఘాన్ని పరిపూర్ణతలోకి తీసుకెళ్ళటానికి. హల్లెలూయా. అందుకే తిరుగుబాటు మాన్పటానికి, పాపము నివారణ చేయటానికి, ప్రాయశ్చిత్తము చేయటానికి, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయటానికి, యుగాంత వరకు ఉండినట్టు నీతి బయలుపరచటానికి, ప్రజలా ఈ కార్యాలన్నీ జరగటానికి 7వ దూత వర్తమానం వచ్చింది మనకి. 7వ దూత వర్తమానం మనల్ని వెలుగు దగ్గరికి నడిపించింది. మీరు చూశారు కదా, మీరు చూడలేదా? అక్కడ జకర్యా గ్రంథంలోనే ఉన్నది కదమ్మా. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము ఆ 7వ వచనం చూడండి. 7వ వచనం మీరు అక్కడే చూడండి. 7వ వచనం ఏంటి ఆ వెలుతురు? ఆ వెలుగెవరు? యేసు ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఈ సాయంకాలపు వెలుగు ఏంటి? ఆయన కాదా? ఆ యెహోవా కాదా? యెహోవా దిగిరాలేదు అక్కడికి. పై వచనంలో చూసాం కదండి, 7వ బూర కింద ఆయన దిగొచ్చాడని ఒలీవల కొండ మీదకి. ప్రజలా ఆడ ఒలీవ కొండ మీదకి వచ్చాడు, ఇక్కడేమో సన్సెట్ పర్వతం మీదకి వచ్చాడు. అన్ని జనుల దగ్గర సన్సెట్ పర్వతం మీదకి వచ్చేసాడు. ఒక కాలు సముద్రం మీద మోపాడు, ఇంకో కాలు భూమి మీద మోపి సింహం గర్జించినట్టు గొప్ప శబ్దంతో ఆర్భటించాడు. అక్కడ వచ్చాడు, ఇక్కడ వచ్చాడు. అక్కడ తప్పించుకోవటం కొరకు ఒక లోయ ఏర్పడినది. ఏర్పడలేదా? తప్పించుకోవటానికి ఏర్పడిందా లేదండి? ఒక పెద్ద లోయ, విశాలమైన లోయ ఒకటి ఏర్పడిందా? ఆ లోయలోకి వెళ్ళారా వీళ్ళు? పారిపోయారా ఆ లోయలోకి? ప్రజలా పెద్ద భూకంపం కలిగినదా? ఆ లోయలోకి పారిపోయారా వాళ్ళు? ప్రజలా అదే విధముగా మనకు కూడా మరి లోకమంతా ఇటు పక్క ఒక పెద్ద ఎత్తైన గోపురం, ఇటు పక్క కూడా ఒక పెద్ద ఎత్తైన కొండ గోపురం, ఈ రెండింటి మధ్య ఒక చిన్న లోయ. ఆ లోయలో వధువు వెళ్తుంది. అవునా కాదండి? ఇటు పక్క ఏమో భూమిలో నుండి వచ్చిన కుర్రముఖం, ఇటు పక్క ఏమో సముద్రం నుండి వచ్చిన కుర్రముఖం. ఇటు పక్క లోకమంతా మోసం జరిగింది, ఇటు పక్క లోకమంతా జనులు మోసగించారు. కానీ దేవుడు దిగొచ్చి ఓ పెద్ద ఆ పర్వతం మీద కాలు పెట్టంగల్నే అది రెండుగా పగిలి ఒక లోయ ఏర్పడినప్పుడు ఆ లోయలో విశాలమైన మార్గం ఒకటి ఏర్పడినది. దానిలోకి జనులు తప్పించుకోవటానికి వెళ్ళారు కాదా? అది అక్కడ అట్టగే ఉన్నది. నా దాంట్లో, మీ దాంట్లో లేదా? బైబిల్లో ఒక లోయ ఉన్నది, ఆ లోయలోకి తప్పించుకోవటానికి ఆ లోయలోకి వెళ్ళారు అని ఉందా లేదా? మరి తప్పించుకునే మార్గం ఇప్పుడు కూడా ఉందా? నోవాహు దినాల్లో తప్పించుకునే మార్గం ఉందా? ఓడలోకి రమ్మని చెప్పాడా? హల్లెలూయా. మరి మోషే దినాల్లో తప్పించుకునే మార్గం ఉన్నదా? గొర్రెపిల్ల యొక్క రక్తం కిందకి రమ్మని చెప్పాడా? ప్రజలా మరి ప్రస్తుత దినాల్లో తప్పించుకునే మార్గం అన్నదా? ఏంటి ఆ మార్గం? తప్పించుకునే మార్గం ఏంటండి? చివరి దినాల్లో సాయంకాలపు వెలుగు. సాయంకాలపు వెలుగే తప్పించుకునే మార్గం అయి ఉన్నది. నిన్ను రక్షించేది దేవుడు తన ప్రేమ చేత నిన్ను రక్షించటానికి సాయంకాలపు వెలుగు వర్తమానం ఇచ్చాడు. పట్టుకోండి అండి, వాక్యం పట్టుకోండి అండి. యేసుకి సపోర్ట్ చేయండి. వాక్యానికి సపోర్ట్ చేస్తే నా కాదు మీరు చేసేది, యేసుకే సపోర్ట్ చేస్తున్నారు. ఆ రోజు నాయకులకు సపోర్ట్ చేశారంట.
ప్రధాన మంత్రులకి, ముఖ్యమంత్రులకి, అధికారులకి, పరిసయ్యులకి, శాస్త్రులకి, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళకి సపోర్ట్ చేశారంట యూదులు. యేసుకు సపోర్ట్ చేయలేకపోయారు. వధువైతే, ఈరోజు వధువైతే వాక్యానికి సపోర్ట్ చేస్తుంది. ప్రైజ్ లార్డ్. అవునా కాదండి? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు దానియేలు గ్రంథంలో. ఎందుకంటే ఇది చాలా లోతైన విధానం అన్నమాట. ఇవి పైన ఉన్న వాక్యం కాదు. అందుకే పరిశుద్ధాత్మ కావాలి. లేకపోతే ఇదంతా ఎలాగుండిద్ది అంటే, పరిశుద్ధాత్మ లేకపోతే నీకు ఒక విసుగుగా ఉండిద్ది. ఇసుగ్గా ఉండిద్ది. అదే పరిశుద్ధాత్మ ఉందనుకో మధురంగా ఉంటుంది. ప్రజల ఇంకా చెప్తే బాగుండు అన్న విధంగా వస్తుంది. అసలు దాని మీద నుండి నువ్వు లెగవలేవు. ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు 24వ వచ్చిన మేము 70 వారములో ఆఖరి అర్ధవారములో జరిగే కార్యం. అవునా? అది యూదులకు పాస్ గారు అంటే అవును. ప్రవక్త ఏమన్నాడంటే బూరల పండుగ అనే వర్తమానంలో యూదులకి 7వ బూర కింద ఏమి జరుగుతుందో అన్యజనుల్లో ఉన్న వధువుకి 7వ ముద్ర కింద అదే జరుగుతుంది. వాళ్ళకి ప్రవక్త వచ్చాడు, మనకి ప్రవక్త వచ్చారు. వాళ్ళని స్త్రీ సాంగత్యం ఎరగనీయకుండా చేశారు, మనము స్త్రీ సాంగత్యం ఎరగనీయకుండా చేయబడ్డాం. ప్రైజ్ లార్డ్. వారు కూడా తిరుగుబాటు మాన్పి పాపము నివారణ చేసి దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తాన్ని కనుగొని ఆ ప్రాయశ్చిత్తంలోకి నడిచారు. మనము కూడా అలాగే నడుస్తూ ఉన్నాం. ఆ ప్రాయశ్చిత్తమే ప్రకటన గ్రంథములో వధించబడిన గొర్రె పిల్ల ఆ గ్రంథం తీసుకొని రావటం. ఆ 7 ముద్రల గ్రంథాన్ని తీసుకున్నది ఆ వధించబడిన గొర్రె పిల్ల. ప్రైజ్ లార్డ్. అది ప్రాయశ్చిత్తమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా, ప్రకటన 10:7 వర్తమానం నీకు ప్రాయశ్చిత్త పండగ కలగజేస్తుంది. ఇప్పుడు మనము పస్కా పండుగ నుండి, పస్కా పండుగ, రెండోది పులియని రొట్టెల పండుగ, మూడోది ప్రథమ ఫలాల పండుగ, ఈ 3 కూడా మొదటి రాకడే. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడే. తర్వాత 4వ పండుగ ఉన్నది పెంతుకోస్తు పండుగ, లేక వారాల పండుగ అంటారు, ఈ సంఘకాలాల పండుగ. ప్రైజ్ లార్డ్. అంటే ఈ మొదటి 3 పండుగలేమో మనుష్య కుమారుడు పరిచర్య, 4వ పండుగ ఏమో దేవుని కుమారుడు పరిచర్య, 5, 6, 7 ఈ 3 పండుగలు కూడా మనుష్య కుమారుడు పరిచర్య. అంటే నీకు ఏం కనబడుతుంది? ఇటుపక్క మనుష్య కుమారుడు, ఇటుపక్క మనుష్య కుమారుడు, మధ్యలో దేవుని కుమారుడు. ఇటుపక్క క్రీస్తే, మధ్యలో దేవుని కుమారుడు పరిచర్య. ప్రైజ్ లార్డ్. మొదటి రాకడలో 3 పండుగలు యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగినాయా లేవా? పస్కా పండుగ గురించి, పస్కా పశువుగా యేసుక్రీస్తు వచ్చాడా రాలేదా? ఆయన శరీరం కుళ్ళిపోకుండా ఉన్నదా లేదా? అదే పులియని రొట్టెల పండగ. మరి 3వ దినాన్ని తిరిగి లేచాడా లేదా? ప్రథమ ఫలాల పండగ. 3 యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగినాయి. తర్వాత 4వ పండగ ఆయన ఆరోహణం వెళ్ళిన తర్వాత పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చింది. 50 రోజులకు వచ్చింది. అది కూడా నెరవేర్పు జరిగినది. ఇక మనం చూస్తున్నాము 7వ సంఘకాలంలో మరలా తిరిగి 3 పండుగలు ఉన్నాయి. 3 పండుగల కింద ఏం జరుగుతా ఉన్నదంటే, మరలా మనిషి కుమారుడు వస్తున్నప్పుడు ఈ 3 పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళని బూరల పండుగ, బూరలు వారిని స్వదేశానికి నడిపిస్తా ఉన్నాయి. ఎవరిని బూరలు స్వదేశానికి నడిపిస్తున్నాయి? ఇజ్రాయిల్, భౌతిక సంబంధమైన ఇజ్రాయిల్ ప్రజలని వారి స్వదేశానికి బూరలు నడిపిస్తా ఉన్నాయి. ప్రజల రెండవది ఏంటంటే, ఇక మనం చూస్తున్నాం 5వ పండుగ బూరల పండుగ, 6వ పండుగ ప్రాయశ్చిత్త పండుగ. ఎప్పుడైతే వారు ఆ పస్కా గొర్రె పిల్లని ఎరుగుతారో, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా స్వీకరిస్తారో, ఎప్పుడైతే ఈ కాలప వర్తమానం అంగీకరిస్తారో, మోషే ఏలియాల వర్తమానం స్వీకరిస్తారో, వాళ్ళకి 24 జరుగుతుంది. అదే ప్రాయశ్చిత్త పండుగ ఉన్నది.
తిరుగుబాటు మానపటం, పాపం నివారణ చేయటం, దోషం నిమిత్తం ప్రాయచిత్తం చేయటం, ప్రాయచిత్తం జరగటం, ప్రాయచిత్త పండుగ. ప్రాయచిత్తము జరగటమే ప్రాయచిత్తము పండుగ అయి ఉన్నది. ఇప్పుడు బూరలేమో ప్రాయచిత్తంలోకి నడిపించినాయి, ప్రాయచిత్తమేమో గుడారాల్లోకి తీసుకెళ్తున్నాయి, పర్ణశాలలోకి తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు వధువు ఎక్కడుందంటే బూరల పండగ, ప్రాయచిత్త పండగ అయిపోయాయి. ఇప్పుడు పర్ణశాలల పండగ కింద ఉంది వధువు. ఇప్పుడు ఉన్నది వధువు ఎక్కడ? పర్ణశాలల పండగ కింద వధువు ఉన్నది. ప్రైజ్ లార్డ్. వాళ్ళకి బూరలు జరిగాయి, ఇంకా ప్రాయచిత్తం వాళ్ళకి జరగలా. ఈమెకి జరిగింది ప్రాయచిత్తం, వధువుకి జరిగింది ప్రాయచిత్తం. ప్రకటన 10 దిగి రావటం ప్రాయచిత్తం అయి ఉన్నది. దేవుడు తను తాను బయలుపరుచుకోవడం ప్రాయచిత్తం అయి ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఈమెకి ప్రాయచిత్త పండుగ, ఈమె ఎరిగినది, ఆ ప్రాయచిత్తాన్ని ఎరిగి ఉన్నది, ఆ వధించబడిన గొర్రెపిల్లని ఎరిగి ఉన్నది. అందుకే ఇప్పుడు ఈమె సంఘశాఖలో ఉండలేదు, ఇక సంఘశాఖను ప్రేమించలేదు. అది మృగపు ముద్ర అయి ఉన్నది. ఆ మృగపు ముద్రలో జోలికి వెళ్ళదు ఈమె ప్రత్యేకించబడుతుంది. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే ఈ ప్రాయచిత్త పండుగ జరిగినదో ఇక గుడారాల పండుగ స్టార్ట్ అవుతుంది. అదే గుడారాల పండుగలో వధువున్నాము. ఇప్పుడు మనము తాత్కాలికమైన గుడారాలు అంటే ఇప్పుడు ఈ శరీరం అనేది ఏంటి అంటే తాత్కాలికమైన గుడారము. ఇది తీసివేయబడబోతుంది. ఈ రక్త మాంసాల శరీరం అన్నా ఈ గుడారము తీసివేయబడబోతుంది. ఈ తాత్కాలికమైన గుడారాలు తీసివేయబడతాయి. పర్మనెంట్ గుడారంలోకి వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. పర్మనెంట్ గుడారం ఎదురు చూస్తా ఉన్నది. ఎప్పుడు దానిలోకి అది మన కొరకు ఎదురు చూస్తా ఉన్నది. అదే పౌలు గారు మాట్లాడాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? ఇలా రాస్తున్నాడు, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును అంటే ఈ గుడారం ఏమవుతుంది? తీసేయబడుతుంది. ప్రైజ్ లార్డ్. ఈ గుడారం ఏమవుతుంది? తీసివేయబడుతుంది. అవునా కాదా? తాత్కాలికమైన ఇజ్రాయేల్ ప్రజలు తాత్కాలికమైన గుడారాల్లో జీవిస్తూ ఉన్నారు. అది నీడ, ఇది కూడా నీడే ఉన్నది. ఇది తీసేయబడతా ఉన్నది. ప్రైజ్ లార్డ్. దేనికై అంటే పర్మనెంట్ గుడారంలోకి వెళ్ళడానికి. ప్రైజ్ లార్డ్. అందుకంటున్నాడు రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవు. క్షయత అంటే ఏంటిది? ఇదేంటది? క్షయమైనది. అందుకే వ్యాధులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, గ్యాస్ ట్రబుల్ ఉన్నాయి. అవునా? మరణం ఉన్నది. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి దీనిలో. మానవుడు అంతా దీని మీదే తపన పడుతున్నాడు. అసలు ఇది కాదు, అవతలమైన ఒక జీవితం ఉన్నది. దీనికంటే మిన్నైన జీవితం ఇంకొకటి ఉన్నది. మహిమకరమైన జీవితం అనేది ఇంకొకటి అవతల గట్టున మన కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఇప్పుడు దానిలోకి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. అంటే క్షయత అక్షయతను ధరించుకొననేరదు. ఇదిగో మొట్టమొదటి కాలపు దూత మర్మం తెలుపుతున్నానన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన ఎరిగాడది, ఆయన గ్రహించాడది. అందుకన్నాడు ఏ విధముకి చేతనైన నువ్వు మృతుల్లో నుండి నాకు పునరుద్ధాన కావాలి. ఓ మరణమా నీ ముల్లెక్కడా అన్నాడు. చంపబడటానికి వెళుతూ శిరఛేదనం చేయిస్తారు కొద్ది టైంలో. ప్రజల కొద్ది గంటలలో పౌలు గారిని నరికేస్తా ఉంటారు. నడిపించబడతా ఉన్నాడు, గొలుసులు కట్టేశారు ఆయన్ని. ఆ బండ దగ్గరికి నడిపిస్తా ఉన్నారు. ఆ యొక్క నడిపిస్తా ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ విజయమా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని కేక పెట్టాడు. ప్రజలా ఎందుకో తెలుసా? ఇక్కడ నరికి వేయబడటం, అక్కడ ఆ శరీరంలో ప్రవేశించటం.
ఇక్కడ నరికి వేయబడటం, అక్కడ ఆ శరీరంలోకి వెళ్ళిపోవటం. ఎంత దీవెనకరమో చూడు, ఎంత మహత్కరమైన కార్యమో చూడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే భక్తులు ఆ యొక్క మహిమకరమైన దాన్ని చూశారు కాబట్టే ప్రాణాన్ని కూడా అర్పించేశారు వాళ్ళు. సింహాల బోనుల్లో వేయని యెషయానైతే నిలువుగా పెట్టి నరికేసేశారు, రంపములతో కోసేశారు, అటుకాలు ఇటుకాలు చీల్చి నడిమికి కోల్చేశారు. దారుణంగా చేసినా కానీ వాళ్ళు అవతల గట్టున ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈ లోకమునికి మానవత్వం ఉండదు, జంతువుకి మృగానికి మానవత్వం ఉండదు. అందుకే మానవత్వం లేని మనుషులు భూమి మీద తయారవుతారు. ఆల్ రైట్, ఉన్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇది అంత్యకాలమై ఉన్నది. ఈ అంత్యకాలములో అలాంటి భయంకరమైన కార్యాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చూస్తే ఎంతమంది ఆ యొక్క యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తుంటే హైదరాబాదులో ఎంతమంది ఇల్లు కోట్ల రూపాయలు కట్టుకున్నాయి అన్నీ కూడా కూల్చిపడేసేసారు. ఒక్క రోజు కూడా గడువు లేదంట. వచ్చేసి దబా 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 కూల్చేశారంట. గుక్క పెట్టి ఏడుస్తున్నారు. అసలు ఎంత భయంకరమైన, మేము ఎక్కడ ఉండాలి, మా పరిస్థితులు ఏంటి, మా సామాన్లు కూడా క్రేన్లు తీసుకొచ్చి కూల్చి పడేసేసారు. ఏవి కూడా బయటికి తెచ్చుకోవడానికి కూడా సమయం లేదు, 1-2 రోజులు కూడా గడువు లేదు అని అంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితిలో చూడండి. చూసారా అండి? ఇవన్నీ కూడా అంత్యకాలం, అంత్యకాలపు సూచనలు, రెడ్ లైట్లు కనబడుతున్నాయి. ఈ భూమి మీద నీకు నిలవరమైనది ఏది లేదు. వాక్యం వైపు తిరుగు, యేసును హత్తుకో, తప్పించుకునే మార్గం ఏదో ఎరుగు, ఆ గుర్తు కిందకి రా, నిత్య జీవం సంపాదించుకో, ఎత్తబాటు కొరకు సిద్ధపడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒక మర్మాన్ని మీకు తెలుపుతున్నాను, ఆ మర్మము నేర్చుకుందాం మనం. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున, బాబా బాబా, కడబూరకు ముందు 2 బూరలు ఉన్నాయి. ఏమున్నాయి? కడబూర అంటే చివరి బూర. మీకు చూపిస్తా. కడబూర మ్రోగగానే అన్నాడు అక్కడ. అవునా? కడబూర మ్రోగగానే ఏదో జరుగుతుంది అక్కడ. ఏం జరుగుతుంది అక్కడ? మనమందరము మార్పు పొందుతాం. అంటే కడబూర ఎప్పుడైతే మోగుతుందో ఆ కడబూర మోగంగల్లా ఇక మార్పు స్టార్ట్ అవుతుంది. మార్పు పొందుతాం. అంటే ఎలా పొందుతాం మార్పు? ఆ అక్షయతను ధరించుకుంటుంది. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. చూస్తున్నారా? ఎప్పుడు కడబూర మోగగానే. పట్టుకుంటున్నారా? కడబూర పట్టుకోండి. అది ఇక్కడికి రండి. దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక వైపు తిరగండి. పట్టుకుంటున్నారా? దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అమ్మ. ఎన్నో వచ్చిన 16. ఆర్భాటముతోను. పట్టుకుంటున్నారా? ఇవన్నీ బూరలు. ఆర్భాట బూర, వర్తమానం. బూర అంటే ఏదో కాదండి, వర్తమానం, శబ్దం. ప్రజల 7వ దూత బూర ఊదటం అంటే మామూలుగా పిల్లలు ఆడుకునే బూర అని కాదు, ఒక వర్తమానం బయలు వెళ్ళినదని. ప్రజల ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను. ఈ దేవుని బూరే కడబూర. ప్రజల ఈ దేవుని బూర ఏమై ఉన్నది? కడబూర. ప్రజల కడబూర అంటే చివరి బూర. ప్రజల మొదటిది కాదు, కడమది. కడమది అంటే చివరిది. ప్రజల కడబూర మ్రోగగానే ఏం జరుగుతుంది? మార్పు చెందుతున్నాం. ఇక్కడ కూడా చూడు, ఆర్భాటం రావాలి. రెండోది ఏమి రావాలి?
ప్రధాన దూత శబ్దము జరగాలి. ఆ తర్వాత మూడో దగ్గరికి వచ్చేసేదానికే కడబూర, దేవుని బూర. పట్టుకుంటున్నారా? దేవుని బూర. అమ్మ చదువు. దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. అవునా? పట్టుకుంటున్నారా? ఏంటి? మేఘం మీద వెళ్ళే ముందు ఏం జరగాలి? మేఘం మీద వెళ్ళాలని అందరు ఎదురు చూస్తున్నారు. దానికి ముందు ప్రాసెస్ ఉందే. దానికి ముందు ఏముంది? ఒక ప్రాసెస్ ఉంది. ప్రజలా, ఏంటి ప్రాసెస్ అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏకమవ్వాలి. పరలోకములో నుండి పెళ్లి కుమారుడు భూమి మీదకి రావాలి. పెళ్లి కుమార్తె ఆయన కలుసుకోవాలి. ఆర్భాట వర్తమానంతో ఆయన దిగి రావాలి. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పట్టుకుంటున్నారు ఈ విషయాలు. ఆర్భాట వర్తమానముతో ప్రభువే రావాలి. ప్రధాన దూత శబ్దపు వర్తమానం కూడా ప్రభువే చేయాలి. హల్లెలూయా. ఆర్భాట వర్తమానముతో ప్రభు వచ్చాడని సంగతి చాలా మందికి తెలియదు. ఎవరిలో ఉండి ఆర్భాట వర్తమానం జరిగించాడో తెలుసా? ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనహాం గారిలో ఉండి ఆర్భాట వర్తమానం జరిగించాడు. అదే ప్రకటన 10, 7 ముద్రల యొక్క ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దానిలో ఏమొచ్చాయి? 7 ఉరుములు పలికాయి. ఆ సింహము గర్జించినట్లు ఆ సింహము గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు. ఈ ఉరుములు రాయబడాల. మరి అపవాది ఎక్కడ చేస్తాడు అనుకరణ? దాన్ని రాయబడని వాక్యం ఇస్తున్నాడు. వధువు ఎత్తబాటులోకి వెళ్ళాలంటే ఉరుములు వధువుని ఎత్తబాటులోకి తీసుకొని వెళతాయి. 7 ఉరుములే వధువుని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళేది. ఈ 7 ఉరుములు ఎక్కడ ఉన్నాయా అంటే 7 ముద్రలలో దాచబడ్డాయి. ఉరుము అంటే ఏదో కాదు, దేవుని యొక్క స్వరమే. ఎక్కడున్న 7 ఉరుములు? 7 ముద్రల్లో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరి 7 ముద్రలు ఎరగకుండా మనము ఎత్తబాటులో వెళ్తామా? మీరే చెప్పండి, చెప్పండి నాకు. పెళ్లి కుమార్తెకి ఎత్తబడే విశ్వాసాన్ని ఏది ఇస్తుందంటే ఉరుములు ఇస్తాయి. ఉరుములు ఎత్తబడే విశ్వాసాన్ని అనుగ్రహిస్తాయి. ఈ ఉరుములు ఎక్కడ దాచబడ్డాయి? ఎక్కడున్నాయి? ముద్రల్లో ఉన్నాయి. ఇప్పుడు 7 ముద్రలేమలో నువ్వు ఎరగలేదనుకో, అసలు 7 ముద్రలు ఏంటో కూడా మనకు తెలియదు అనుకో, ఉరుములు మనకు తెలిసినట్ట? ఆ ఉరుమే దేవుడు స్వరమై ఉన్నది. అదే ఈమెకి ఎత్తబడే విశ్వాసం తీసుకొని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మొదటిది ఆర్భాట వర్తమానం ప్రవక్తలో ఉండి జరిగించాడు. రెండోది ప్రధాన దూత శబ్దము వర్తమానం ఆయన భార్యలో ఉండి జరిగించబోతున్నాడు. మూడోది తానే స్వయముగా చేయబోతున్నాడు, కడబూర. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారు ఈ విషయాలు? ప్రవక్త, భార్య, ఆయన. హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉంది. అదే నీకు ప్రవక్త కనబడతాడు, ఆయన భార్య కనబడుతుంది, ఆయన కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు మీరు గ్రహిస్తారని నమ్ముచున్నాను. అందుకే ఇక్కడ మనం చూస్తున్నామండి,
ఏం ఏం కనబడతా ఉన్నదంటే మీరు చూడండి చూడండి ఒక్కసారి మీరు, నేను దాని వైపుకి తిప్పడానికి ఇష్టపడుచున్నాను. మీరు జకర్యా గ్రంథము వైపుకి 14వ అధ్యాయము అమ్మ ఒకసారి చదవమ్మా. జకర్యా గ్రంథం 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదాలు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి, సొగము కొండ ఉత్తరపు తట్టుకు, సొగము కొండ దక్షిణపు తట్టుకు. ఇక్కడ నువ్వు పైన 1 నుండి 3 వచనాలు చదివితే అన్ని జనులందరూ యెరూషలేమును ముట్టడేస్తారు. ఏం చేస్తారు? ముట్టడి వేసి యుద్ధము, యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తారు అందరూ. అన్ని జనులందరూ కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా యెరూషలేముకి యుద్ధానికి వచ్చినప్పుడు వారికి ఏ దారి ఇక కనపడనప్పుడు దేవుడే పైనుండి దిగొచ్చి ఒలీవ కొండ మీదకి దిగొచ్చినప్పుడు అక్కడ ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది. ఆ లోయలోకి వారు తప్పించుకుంటారు. అదంతా మనము ఈ 4వ వచనంలో చూస్తున్నాము. అవునా? విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని ఉంది. అవునా? 5వ వచనం చూడమ్మా. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి, అంటే తప్పించుకునే మార్గం. అవునా? పారిపోవటం అని తప్పించుకునే మార్గం. అవునా కాదా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రజల, ఇక్కడ ఇది ఈ 5వ వచనములో ఓన్లీ ఆయనే కాదు వచ్చేది, ఆయనే కాదు వచ్చేది, ఆయనతో పాటు వధువు కూడా ఉంది. ఎక్కడున్నది చూడండి, మీరే చూడండి. ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినాల్లో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోవునట్లు, అంటే ఉజ్జియా దినాలలో, యోధారాజైన ఉజ్జియా దినాల్లో, ఈ ఉజ్జియా దినాలకు వెళ్దాం మనం. అసలు అక్కడ ఏం జరిగిందో చూద్దాం, అక్కడికి వెళ్దాం. అర్థమవుతుందా? ఆ యెషయా గ్రంథానికి వెళ్ళి మనం చూద్దాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఉజ్జియా దినాలలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోవునట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా, నీతో అంటే ఎవరు? నీతో దేవునితో కూడా పరిశుద్ధులు, అంటే పరిశుద్ధులు ఎవరు? ఆయన భార్య. ఆయనతో పాటు ఆయన భార్య కూడా వస్తా ఉన్నది. దేనికి? యూదుల పక్షాన నిలబడి యుద్ధం చేయటానికి, లోకంతో యుద్ధం చేయటానికి, క్రూర మృగముతో యుద్ధం చేయటానికి. ఎక్కడుంది ఇది? నీకు చూపిస్తా. దీని లింక్ ఎక్కడుందో చూపిస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. అమ్మా తీసారా? 11 నుండి చూడమ్మా. మరియు పరలోకం తెరవబడుట చూచి తిని, 19-11 వచనమమ్మ. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు ఆయన యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలున్నాయి. రాయబడిన ఒక నామం ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. చాలండి. ఈ 17వ వచనం చూడమ్మా. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచి తిని, రండి, రాజుల మాంసము, సహస్రాధిపతుల మాంసము, బలిష్ఠుల మాంసము, గుర్రముల మాంసము, వాటి మీద కూర్చున్న వారి మాంసము,
స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి మాంసము తినుటకై ఆ ఆ ఆ చూసారండి 19వ వచనంలో చూసారా? గుర్రం మీద కూర్చున్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన సేన ఎవరు? ఆయన భార్య. పైనుండి మనం చూసుకుంటా వస్తున్నాం కదండి. నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే నామం కలిగిన వాడు, తర్వాత రక్తములో ముంచబడిన వస్త్రము కలిగి ఉన్న ఆయన ఆయనకు అనేక కిరీటాలు పెట్టబడి ఉన్నాయి. వధువే ఆయన నేత్రాలు ఎలాగున్నాయి? అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. తెల్లని శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకున్నాడు. దేవుని వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోక సేనలంటే ఆయన భార్య ఆయన వెంబడిస్తా ఉంది. ఇవన్నీ కూడా నువ్వు చూడండి, ఆఖరి టైంలో జరిగే కార్యాలండి అవి. అవే ఇక్కడ జకర్యా చూస్తున్నాడు. జకర్యా కూడా దాన్నే చూస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు 5వ వచనంలో? కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ లోయలోనికి పారిపోతారు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. అవునండి. ప్రవక్త ఏం చెప్పాడో నేను అక్కడికి తీసుకెళ్తా. మీరు మరి ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? మీ దగ్గర మెసేజ్ హబ్ కనుక ఉంటే చూడండి. ఏంటండి అది? ఆ పర్వతము మీద ఆకర్షణ ఏమిటి? ప్రజలా నేను దాన్ని ప్రవక్త చెప్పిన దానిని మీ మధ్యకి తీసుకొని రావటానికి ఇష్టపడుచున్నాను. 45వ పేర 45వ పేర ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? 65వ సంవత్సరము 7వ నెల 25వ తారీఖు ఈవినింగ్ సాయంకాలం టైంలో ప్రవక్త విలియం మ్యారియం బ్రనాం గారు ఈ వర్తమానం బోధించారు. ఇది ఉదయకాలంలో మనము 7 పాత్రలు దాంట్లో విన్నాం. ఈ టేబు విన్నాం కాబట్టి ఇటు టేబుల్ కూడా మనం వింటున్నాం కాబట్టి ప్రవక్త చెప్పే వర్తమానాలు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా వరకు మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట, గ్రహిస్తూ ఉంటాం. చాలా లేఖనాలు మనం అజ్ఞానంలో ఉండకుండా ఆ లేఖనము అవునో కాదో కూడా ఎరగగలుగుతాం అన్నమాట. కాబట్టి చూడండి ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని నేను మీ మధ్యకి తీసుకొని రావడానికి ఇష్టపడుచున్నాను. 45వ పేర. ఇప్పుడు మనము ఒక చివరి దినపు సంభవమును చూచుచున్నాం. చివరి దినపు సంభవం మనము కొద్ది పేజీలు ముందుకు త్రిప్పి చూద్దాం. జకర్యా గ్రంథములోనే దాని గురించి అతడు ఏమి చెప్పినో చూద్దాం. అప్పుడు దానిని చివరి దినాల కొరకు మనము త్రిప్పుదాం. చివరి దినాల కొరకు. ఇప్పుడు మనం చివరి దినాల్లోనే అనగా ఉంది. మనమేమో అన్ని జనుల కాలం యొక్క అంతములో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. తిప్పుదాం. అది మధ్య యుగం. ఇప్పుడు మనము చివరి దినాల వైపు చూద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం ప్రారంభము నుండి చూద్దాం. వినండి. 4 నుండి 9 వరకు గల వాక్య భాగమును మనము చూద్దాం. సుమారు 9 వచనాలు మనము చదవబోచున్నాం. జాగ్రత్తగా వినండి. ఆయన రాకడను గూర్చి, చివరి దినాలను గూర్చి అది ప్రవచించబడెను. ఆయన రాకడ గురించి, యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి, ఆయన రాకడన్నా యేసుక్రీస్తు రాకడన్నా ఒకటే. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయన రాకడంటే యేసుక్రీస్తు రాకడ గురించి ప్రవచింపబడెను. ఏమంటున్నాడు చూస్తున్నారండి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆయన రాకడను గురించి, చివరి దినాలను గురించి అది ప్రవచించబడెను కనుక జాగ్రత్తగా ఇప్పుడు వినండి. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆ మాటలు ఏంటండి? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం ఏమి చెప్పుతుందో గుర్తించుకోనండి. దానిని మీరు గుర్తించలేదు. సరే, ఇప్పుడు నేటి సంగతి ఏంటి? నేటి ప్రస్తుత సంగతి ఏంటి? జకర్యా గ్రంథము 14 ఆయన రాకడను గురించి మాట్లాడుతుంది. జకర్యా గ్రంథము దేని గురించి మాట్లాడుతుంది?
ఆయన రాకడ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనమంతా కూడా ప్రస్తుత ఆ దినాల్లోనే ఉన్నాం. ఆ దినాలు యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదాలుంచగా, అదేనా ఆ దినమున యెరూషలేము ఎదుట? అదే కదా మనం చదివింది 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదాలుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి సొగము కొండ ఉత్తరపు తట్టుకు సొగము కొండ దక్షిణపు తట్టుకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏమేర్పడింది అక్కడ? లోయ. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినాల్లో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. అవునా? ఇదే కదా మనం చదివింది అక్కడ. మరి ఒక భూకంపము వచ్చి భూమిని బ్రద్దలు చేసి తెరవబడును. మరి ఒక భూకంపం. అక్కడ ఏ విధముగా భూకంపం ఉజ్జియా దినాల్లో వచ్చి ఉన్నదో మరి ఒక భూకంపము కొరకు సిద్ధముగా ఉన్నది. ప్రజలార్ చూస్తున్నారండి? మరి ఒక భూకంపం వచ్చి భూమిని ఏం చేస్తుంది? బ్రద్దలు చేసి తెరవ చేయును. మీరు ఇక్కడ ఒక వాక్యమును వెంబడించగోరినచో 5వ వచనమును గమనించండి. ఒక వాక్యాన్ని గమనించాలనుకుంటే 5వ వచనం, ఒలీవ కొండ ఒక భూకంపము ద్వారా బ్రద్దలైంది. ఆయన పాదాలు ఉంచినప్పుడు ఏం జరిగింది? అక్కడ భూకంపం వచ్చిందని చెప్తున్నాడు ప్రవక్త. ఒలీవ కొండ ఆయన దిగొచ్చినప్పుడు ఏం జరిగింది? భూకంపము కలిగినది, ఇడిపోయినది కొండ. ప్రజలాడ్ అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఒలీవ కొండ ఒక భూకంపము ద్వారా బ్రద్దలగునని దీనిని అన్వయించవచ్చును. ఇది యెషయా గ్రంథము 29వ అధ్యాయం వైపు తిరగాలండి. ఇప్పుడు ఉజ్జియా దినాల వైపు తిరుగుదాం. మీకు కొన్ని రిఫరెన్సులు తీసుకొస్తాను. ప్రవక్త చెప్పినదే, మీరు బైబిల్లో నుండి చూడండి. వాటిని 29 6వ వచనం మీరు ఇక్కడి నుంచి చూడండి. 5 నుండి చదవమ్మా. మీరు తీసారండి? అందరు తీసారా? ప్రజల యెషయా 29 5 నుండి చూడండి. అందరు తీయండి అమ్మా, అందరు జాగ్రత్తగా తీయండి. ఏముందో చూడండి. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారముగా ఉండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టు వలె ఉండును. అక్కడ కూడా ఏం జరుగుతుందో చెప్పండి. ఆయన ఆ ఇజ్రాయేల్ ప్రజల యొక్క శత్రువులందరూ ముట్టడేస్తారు. యెరూషలేమును ముట్టడేస్తారా లేదా? ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. నీ శత్రువుల సమూహము ఎలాగుంటదయ్యా? లెక్కకు ఇసుక రేణువులు. అంటే ప్రపంచం అంతా ఏకమైందండి. అక్కడ అంతా కూడా ఏకం చేసి దేవుని బిడ్డల మీదకి ఫైటింగ్కి వెళ్తుంది. ప్రైజ్ లార్డ్. 7వ బోర కింద కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఏకమై యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్తున్నాయి. 7వ ముద్ర కింద అన్యజనుల్లో ఉన్న వధువు కోసమైతే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలన్నీ ఏకమై, ప్రజల సంఘ శాఖలన్నీ ఏకమై ఈ మీద కూడా యుద్ధానికి వస్తాయండి. అదే ప్రపంచ సంఘముల సమైక్య. ఆ సమైక్యలో నీకు ఒత్తిడే. ప్రజల నువ్వు ఉంటే అటన్న ఉండాలి, లేకపోతే ఇటన్న ఉండాలి. వాక్యపక్షాన నిలబడాలి, లేకపోతే వాళ్ళతో ఏకమని అవ్వాలి. వాళ్ళతో ఏకమైతే మృగపు ముద్ర పొందుకుంటావు, నరకానికి వెళ్తావు. అదే వాక్యపక్షాన నిలబడితే నీకు శ్రమ, ఒత్తిడి. ఎంత పెద్ద పరిస్థితులు ఉన్నాయో చూడండి. క్లియర్గా రాయబడింది బైబిల్లో.
హల్లెలూయా. 7వ బోరు కింద వాళ్ళకి జకర్యా గ్రంథంలో ఏం జరుగుతుందో ఇక్కడ యెషయా గ్రంథంలో వాళ్ళకి ఏం జరుగుతూ ఉన్నదో 7వ ముద్ర కింద అన్ని జనుల్లో ఉన్న వధువుకు కూడా ఒత్తిడి రాబోతా ఉన్నదని ప్రవక్త మాట్లాడుతా ఉన్నాడు. ప్రజలా, ఆ ఒత్తిడి టైంలో నువ్వు నిలబడటానికి సిద్ధంగా ఉన్నావా? పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే నువ్వు నిలబడలేవు. ప్రజలా, అందుకే చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ లేఖనాలు. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉండును, బాధించు వారి సమూహము. ఇక ఆ బాధించే వారి ఆ సమూహం, ఆ శత్రువుల సమూహం ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎగిరిపోవు పొట్టు వలె ఉంటారు వాళ్ళంతా. అలాగా తీర్పు రాబోతా ఉంది వాళ్ళ మీదకి. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే బా దేవుడే కార్యాన్ని మార్చేస్తున్నాడు అక్కడ. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. ఇదే చెప్పాడు ప్రవక్త ఇక్కడ. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి మీకు తెలుసా? పాత్రలు అవి 7 పాత్రలు. 7 పాత్రలు ఏ వర్తమానాల్లో చెప్పాడో నేను గత కొద్ది రోజుల కిందట చెప్పాను. మొత్తం 6 వర్తమానాలు. ఆ 6 వర్తమానాల్లో ఈ 7 పాత్రల గురించి ఉన్నది. ఎవరికి పాత్రలు కుమ్మరించబడుతున్నాయో ఏంటో వివరంగా కూడా చూసుకున్నాం మనం. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు. ఉరుముతోను అక్కడ కూడా ఏంటండి? భూకంపమా కాదా? జకర్యా గ్రంథంలో కూడా ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు భూకంపం వచ్చిందా రాలేదా? కొండ నడిమికి ఇరిగిందా లేదా? ఇక్కడ కూడా ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోను దహించు అగ్నిగా దిగొస్తున్నాడండి ఆయన. సైన్యములకు అధిపతియగు యెహోవాయే భూమి మీదకి దిగొచ్చి దాన్ని శిక్షిస్తున్నాడు. ప్రకటన 19 అది కాదా? ప్రకటన 19 అది కాదా? గుర్రముల మీద కూర్చున్న వానితోను వాని సేనతోను ప్రజలా యుద్ధము చేయడానికి ఆ క్రూరముఖము ఆ భూరాజులందరినీ మోసగించి నడిపించి తీసుకొని వచ్చినప్పుడు ఆయన నోటి మాట ద్వారాగా అందరు చంపబడుతున్నారు. ఆ ఖడ్గము, ఆ అగ్ని, ఆయన మాటే అగ్ని వంటిది. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ నేను దాన్నే తీసుకొస్తున్నా. ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నాను. మరి యొక్క భూకంపము వచ్చి దాన్ని బ్రద్దలు చేసి తెరవ చేయును. మీరు ఇక్కడ ఒక వాక్యమును ప్రజలా మీరు ఇక్కడ ప్రజలా హల్లెలూయా పట్టుకుంటున్నారండి. పట్టుకోండి. మీరు ఇక్కడ ఒక వాక్యమును వెంబడించగోరినచో 5వ వచనమును గమనించండి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఒలీవ కొండ ఒక భూకంపం ద్వారా బద్దలగునని దీనిని అన్వయించవచ్చును. ఇది యెషయా 29:6 ఇప్పుడే మనం చూసాం. ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యమునకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. దాని మీదకి తీర్పు ఉంది, శిక్ష ఉంది. ఇంకేమంటున్నాడంటే ఇంకొక లేఖనం వైపు కూడా తిరుగుదామంటున్నాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం వైపు తిరుగుదామంటున్నాడు. 16:9 అందరూ తీయండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. ఇవే పాత్రలు. ఇక్కడే నీకు పాత్రలు కనబడతాయి. ఈ 16వ అధ్యాయంలోనే పాత్రలు పట్టుకుంటున్నారండి. 7 పాత్రలు కుమ్మరించబడతాయి. ఈ 7 పాత్రలు కూడా అంత్య దినాలలో కుమ్మరించబడబోతున్నాయి. ఈ పాత్రలు వధువు భూమి మీద ఉన్నప్పుడు రావు, వధువు ఎత్తబడిన తర్వాత వచ్చే కార్యాలన్నమాట.
ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా. అమ్మ అందరూ తీసారా? 16వ అధ్యాయం 8, 9 వచనాలు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా కానీ ఏసీలు ఉండవు, ఏముండవు, పట్ 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 లేచిపోతాయి. మనుషులు తీవ్రమైన వేడిమితో, అమ్మ చూడండి ఇది ఆయన ఉగ్రత చూడండి. నీకు ఇంకా మంచి రోజులు ఎక్కడ ఉన్నాయండి? మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పుకుంటున్న మోసగిస్తున్న ప్రజల్లారా, ఉగ్రతలు భూమి మీద కుమ్మరించబడబోతున్నాయి. తెగుళ్ళు, పాత్రలు భూమి మీద కుమ్మరించబడుతున్నాయి. అన్యజనులకి అంతము రాబోతా ఉన్నది. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇప్పుడైనా ఇకనైనా మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగితేనే ఛాన్స్, లేకపోతే లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని అలా చెడ్డ క్రియలు విడివరు. ఆ వేడిమికి దేవుణ్ణి దూషిస్తున్నారు. ఆ శ్రమకి దేవుణ్ణి దూషిస్తారే గాని వారు మారు మనసు పొందినోళ్ళు కాదు. అసలు ఈ తీర్పు ఎందుకు వస్తుందా కూడా తెలియదు వాళ్ళకి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రకటన 16:9 ద్వారా స్థిరపరచబడినది. అదేనా? అది కూడా యెషయా గ్రంథం 9, ఇది 29:6 అవునా? ప్రకటన గ్రంథం 16:9 స్థిరపరచబడినది నిశ్చయంగా. ఏమిటది? ఆయన మొదటి రాకడను గూర్చి చెప్పిన అదే ప్రవక్త ఆయన రెండవ రాకడను గూర్చి కూడా సూచించెను. మరి యెషయా గ్రంథంలో మొదటి రాకడ గురించి చెప్పాడా? 40వ అధ్యాయంలో ఇదిగో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఏలయనగా అమ్మ అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో. అది మొదటి రాకడ. యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచుడి, మొదటి రాకడ. ప్రజల 29:6 రెండవ రాకడ. కాల్చివేస్తున్నాడు భూమిని, జనాభాని మొత్తాన్ని కూడా తుడిచిపెడుతున్నాడు. అదే మలాకి కూడా చెప్పాడు. రెండో రాకడ గురించే మలాకి కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. 4:1 మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉంటారు. వారిలో ఒకనికి వేరైన చిగురైన లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని. ఇది ఎంత ఏంటది? రెండో రాకడ ప్రజల్లా. ఇదంతా రెండో రాకడ. దానికి ముందుగా ప్రవక్త పంపించాడు. ఎందుకొరకు? సిద్ధపరచటానికి, తప్పించుకోవటానికి, ఆయన వైపు తిరిగి మారు మనసు పొంది దేవుడి వాక్యాన్ని గైకునే వారి కొరకు. అక్కడ పిల్లల హృదయాలు తండ్రులు తట్టి తిప్పడానికి ఏలియా వచ్చాడు. ఏలియా వర్తమానం మనల్ని రక్షిస్తా ఉన్నది. ఏలియా వర్తమానం తీర్పులోకి వెళ్లకుండా కాపాడుతా ఉన్నది. ఏలియా వర్తమానం అగ్నిలోకి పాలవకుండా కాపాడుతా ఉన్నది. ఇక్కడ జకర్యా ప్రవక్త అంటున్నాడు, సాయంకాల సమయంలో వెలుగు కలుగును. ప్రైజ్ ది లార్డ్. జకర్యా గ్రంథంలో మనం చూసాం కదా రెండో రాకడ గురించి. ఏమంటున్నాడు ఆయన? ఆయన వచ్చినప్పుడు, ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు పెద్ద భూకంపము కలుగుతుంది. ఆ లోయ ఏర్పడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ విశాలమైన లోయలోకి ఏర్పరచబడిన వారందరూ కూడా దానిలోకి పారిపోతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఆయన
ఆయన తర్వాత ఆయన దూతలు కూడా ఏమని అంటున్నారండి? పరిశుద్ధులు. ఆయన అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వస్తారు. అది అంతా కూడా 7వ బూర కింద. అది 7వ బూర కింద. ప్రజల ఇప్పుడు మనం 7వ ముద్ర కిందకు వద్దాం. 7వ బూర కింద. 7వ బూర కింద మన శరీరాలు మార్చబడ్డాయి. మార్చబడిన శరీరాలతో మనం వస్తున్నాం. ఎత్తబడిన తర్వాత వస్తున్నాం. అర్థమవుతుందా? 7వ ముద్ర కింద మనం భూమి మీదే ఉన్నాం. మన థియోఫనీలు వచ్చినాయి. కొత్త నిబంధన పరిశుద్ధులు థియోఫనీలు వచ్చినాయి. వాక్యపు శరీరాలు వచ్చినాయి. 7 దూతల సమూహమే ఆ మేఘం. బాబా ఎట్లాగా అన్వయించాడో చూడండి. 7వ బూర 7వ ముద్ర ఎలా పెట్టాడో చూడండి. ప్రైజ్ ది లార్డ్. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక, గ్రహించుదురుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడమ్మా, సాయంకాలం అందున వెలుగు కలుగును. ఇది వధువు తప్పించుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానం. సాయంకాలం అందున వెలుగు, అస్తమయ సాయంకాలం అందున వెలుగు కలుగును. హల్లెలూయా. ఈ సాయంకాలపు వర్తమానము నిన్ను ఉగ్రతలోకి వెళ్లకుండా తప్పించే వర్తమానం, తీర్పులోకి వెళ్లకుండా కాపాడే వర్తమానం. మరి వర్తమానానికి ఎంతమంది గైకుంటా ఉన్నారు? ఈ వర్తమానం ఏం చెప్తుందో తెలుసా? డినామినేషన్లు బోధించినట్టు బోధించదు ఇది. ఈ వర్తమానం ప్రత్యేకమైనది. చూడు ఈ వర్తమానం ఎలాగుందో అక్కడ చదువమ్మా. 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున. చూసారండి, ఇది పగలుగా లేదు, ఇది రాత్రిగా కూడా లేదు. పూర్తిగా అంధకారంతో లేదు, పోనీ పూర్తిగా వెలుగుతో కూడా లేదు. ఎలా ఉంది? ఇదంతా నులివెచ్చని స్థితి. లవదేకే కాలం అది కాదా? వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నా నోట నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. లవదేకే కాలం అది కాదా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఎంత క్లియర్గా కనబడుతుందో చూడు ఈ కాలం గురించి. జకర్యా ముందుగానే ఎలా చూశాడో చూడు దాని గురించి. చదువమ్మా. ఆ దినమున జీవజలములు అంటే ఈ చివరి కాలంలో జీవజలాలు వస్తున్నాయని తెలుసా? మొదటి రాకడలో జీవజలాలు వచ్చాయా? యేసుక్రీస్తు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి చెప్పాడా? నువ్విచ్చు నీరు తాగితే దప్పిక కొంటారేమో కానీ నేనిచ్చు నీరు త్రాగినవాడు ఎన్నడూ దప్పిక కొనడు, వానిలో ఊరిడి జీవ జలముగా ఉంటది, నీటి బుగ్గగా ఉంటది అన్నాడా అనలేదా? మొదటి రాకడలో మనిషి కుమారుడు జీవజలం తీసుకొచ్చాడు. 2వ రాకడలో మనిషి కుమారుడు జీవజలం తీసుకొచ్చాడు వధువుకి. ప్రైజ్ ది లార్డ్. జీవజలములు. ప్రైజ్ ది లార్డ్. ఓన్లీ ఇటువైపు ఇక్కడ జీవజలాలు ఓన్లీ అన్ని జనులకు మాత్రమే కాదు. ఇక్కడ చాలా మిస్టరీ పట్టుకోండి. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము. ఇప్పుడు జీవజలాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? యెరూషలేము నుండి. దేవుని వాక్యం ఎక్కడి నుండి వస్తుంది? మీరు చూస్తే స్టార్టింగ్ ఎక్కడండి? ఆయన వచ్చింది కూడా యెరూషలేమే కదండి. ప్రైజ్ ది లార్డ్. మరి మేడగది ఎక్కడండి? యెరూషలేమే కదండి. సువార్త అక్కడి నుండే కదండి బయలుదేరి ఉన్నది. వర్తమానమే కదండి జీవజలాలు. యెరూషలేములో నుండి పారి అంటే అదే వర్తమానము. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ, అదే జీవజలము. ఎక్కడికి? సగము తూర్పు సముద్రమునకు. హల్లెలూయా. సగము అంటే తూర్పున ఉన్న జనులకు సగము, పశ్చిమాన ఉన్న జనులకు సగము. ప్రైజ్ ది లార్డ్. మరి తూర్పున ఎవరున్నారు, పశ్చిమాన ఎవరున్నారు? హల్లెలూయా. తూర్పున ఉన్నారు, పశ్చిమాన ఉన్నారు. తూర్పున 1,44,000 మంది ఉంటే పశ్చిమాన ఆయన వధువు ఉన్నది. పశ్చిమాన పడమట ఆయన వధువు ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎన్నుకోబడిన వారు ఉన్నారు. సగం ఏమో తూర్పు సముద్రానికి వస్తున్నాయి. ఏమోటి? జీవజలాలు. ఈ డినామినేషన్ వాళ్ళందరూ ఏం చేశారు? జలాన్ని కలుషితం చేశారు.
ఇప్పుడు వాటర్ అంతా ఏమవుతుంది? పొల్యూషన్ అయిపోతుంది, కలుషితం అయిపోతుంది. ఆర్ఓ వాటర్ తాగినా డేంజరే, ఏ వాటర్ తాగినా డేంజరే. ప్రజలా కలుషితం అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ కూడా మానవుడు దాన్ని ఏం చేశాడంటే మురికి చేసి పాడు చేసేసాడు. అందుకే దేవుడు వాక్యము పరిశుద్ధపరచబడుతుంది, జీవజలం వస్తా ఉన్నది. ప్రైజ్లాడ్. ప్రకృతిలో ఏం జరుగుతుందో రియల్గా కూడా అదే జరుగుతా ఉన్నది, మీరు పట్టుకోవచ్చు. ప్రైజ్లాడ్. అందుకే ఏమంటా ఉన్నాడు చూడన్నా, ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకు, సగము పడమటి సముద్రమునకు దిగును. వేసవి కాలమందు చలికాలమందును అలాగనే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అని, ఆయనకు పేరు ఒక్కటే అని. ఇప్పుడు చెప్పండి నాకు, ఏ సంఘశాఖ అయినా యెహోవా ఒక్కడే అని చెబుతున్నాడా, త్రియేక అని చెప్తున్నాడా? హల్లెలూయా. కానీ ఈ వర్తమానం పట్టుకున్న వాళ్ళు, సాయంకాలపు వెలుగు పట్టుకున్న వాళ్ళు, నిజముగా జీవజలము వారి దగ్గరికి వచ్చినట్లయితే, వాళ్ళు తాగినట్లయితే యెహోవా ఒకడేనని, ఆయనకి పేరు కూడా ఒకటేనని. ముగ్గురు కాదయ్యా ఆయన పేరు, ఆయన పేరు ఒక్కటేనయ్యా. అవునా? ఉందా లేదా? ఉందా? అంటే ఆయన పేరు ఒక్కటేనని ఏ కాలం ఎరిగావు? ప్రైజ్ లార్డ్. అస్తమయ కాలంలో, 7వ దూత వర్తమాన కాలంలో. పట్టుకుంటున్నారా అండి? సంఘశాఖలు వచ్చి వాక్యాన్ని అంతా కలుషితం చేసేసాయి కదండి, విభిన్నమైన సిద్ధాంతాల్లోకి తీసుకెళ్ళిపోయాయి కదండి, డాక్టరీన్లోకి తీసుకెళ్ళిపోయి పాడు చేసేసినాయి కదండి. అందుకే యెహోవా ఒక్కడేనని జీవజలం వచ్చింది, యెహోవా ఒక్కడేనని, ఆయనకి పేరు ఒకటేనని సాయంకాలపు వెలుగు ద్వారా నువ్వు ఎరుగుతావు. ఆ వర్తమానం నిన్ను తప్పిస్తుంది, ఆ వర్తమానం ఉగ్రతలోకి వెళ్లకుండా కాపాడుతుంది. గుడ్డివాడైతే కానీ ఈ లేఖనం చూడలేడు. వాడు నిజంగా గుడ్డివాడైతే ఈ లేఖనం వాడికి అర్థం కాదు, చూడలేడు. వాడి నేత్రాలు తెరవబడ్డాయి అంటే శీఘ్రముగా దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి పరుగున వెళ్ళి దానిలో జ్వరబడతాడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, అమ్మ చదువమ్మ. యెహోవా సర్వలోకానికి రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అని, ఆయనకు పేరు ఒక్కటే అని తెలియపరచబడును. యెరూషలేము. చాలండి, దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవా ఒక్కడేనని, ఆయనకి పేరు కూడా ఒక్కటేనని. ఇదే వర్తమానము యూదులకు కూడా. మోషే ఏలియాలు తీసుకొని వెళ్ళేది ఇదే వర్తమానం. యేసుక్రీస్తే యెహోవా అని. మీరు ఎలాగ సిలువ వేశారో ఆయనే యెహోవా మీ దేవుడై ఉన్నాడని ప్రకటిస్తారు వాళ్ళు. మరి విలియం మ్యారమ్ బ్రన్నాం గారు ప్రకటించింది అదేగా. విలియం మ్యారమ్ బ్రన్నాం గారు ఏమన్నారు? ముగ్గురు దేవుళ్ళు కాదయ్యా, త్రియేక దేవుడు కాదయ్యా, శరీరం ధరించుకొని వచ్చిన యేసే యెహోవా ఉన్నాడయ్యా. ప్రజలా, పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో ఉన్న వచ్చిన యేసుక్రీస్తు ఒక్కడేనని సర్వలోకము కూడా. ప్రజలా, పూర్తిగా ఆ భక్తిహీనులందరినీ తుడిచిపెట్టబోతున్నాడు. ఆయన బిడ్డలు మాత్రమే ఎరుగుతున్నారు. హల్లెలూయా. ఎంతమంది దీన్ని గ్రహిస్తా ఉన్నారు? 6-7 బూరల మధ్యలో జరిగే సంఘటనలు ఇవన్నీ. 6-7 బూరల మధ్యలోనే. మనం దానియేలు గ్రంథం చూడండి, యెషయా గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం చూడండి, జకర్యా గ్రంథం చూడండి, అన్నీ కూడా 6-7 బూరల మధ్యలో జరుగుతున్న సంఘటనలే. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రభువా, 6-7 బూరల మధ్యలో వధువు ఉన్నది. ఈ వధువు ఎత్తబాటు కొరకు సాయంకాలపు వెలుగిచ్చావు, తప్పించుకునే వర్తమానం ఇచ్చావు. ప్రభువా, వర్తమానం ద్వారా నన్ను నేను సిద్ధపరచుకుంటాను. గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఈ వాక్యం ద్వారా అలంకరించుకోవటానికి ఇష్టపడుచున్నారా? సిద్ధపరచుకోవటానికి ఇష్టపడుచున్నారా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.
ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.